హే ఆల్ వెల్కమ్ బ్యాక్ ఎంవీఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్ 4. మనకి పైన వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంది కదా, పూర్తి పైన పెంట్ హౌస్. ఆ బెడ్రూమ్ దగ్గర 2 వాష్రూమ్స్ వచ్చాయన్నమాట కామన్. దానికోసమని పీవీసీ చోకర్స్ అనేవి చేపించాం మెజర్మెంట్ ఇచ్చి సైట్లోనే మెటీరియల్ తీసుకొచ్చి. అండ్ ఈస్ట్ సైడ్ కూడా వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నారు. మనకి పార్టీషన్స్ అండ్ మనకి గ్రిల్స్ ఉన్నాయి కదా, కూర్చోబెట్టి అవి కూడా వర్క్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ క్లయింట్ వచ్చేసి మనకి కింద టైల్స్ ఉన్నాయి కదా మనకి ఈస్ట్ ఫేస్, సో దానికి సిమిలర్గా పైన మ్యాక్సిమం 90% మ్యాచ్ అయ్యేటట్టు స్ట్రక్చర్లోనే చేపించారనమాట. ఈస్ట్ సైడ్ ఎలివేషన్కి పైన ఫస్ట్ ఫ్లోర్లో. ఇది మనకి ఫైనల్ లుక్లో బాగా కనిపిస్తుంది. ఆఫ్టర్ పెయింటింగ్ ఇంకా వర్క్ జరుగుతుంది. సో పూర్తి పైన బెడ్రూమ్కి వచ్చేసి ఐరన్ చోకర్ తీసుకున్నారు, ఎందుకంటే పైన ఇది కొంచెం ఓపెన్ ఉంటుంది కదా, సో మనకి ఎండ పడినా ఏం పడినా ఏం కాకున్నట్టు. అండ్ పిఓపి వల్ల వర్క్, లప్పం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో టైల్స్ వాళ్ళ వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నారు అనమాట. లోపల వాళ్ళు కూడా ఫ్లోరింగ్ అనేది వేసుకుంటున్నారు. అంటే ఫ్లోరింగ్ అంటే టైల్స్ వేయడం లేదు, వాళ్ళు ఫ్లోరింగ్కి ముందు మనకు బెడ్ వస్తుంది కదా, ర్యాప్ ఫిట్టింగ్ ముందు బెడ్ అనేది స్టార్ట్ చేసుకున్నారు. స్లోప్ పెట్టేసి వేసుకుంటున్నారు మొత్తం బిల్డింగ్ అంతా. ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్ అయిపోయింది నేను హైదరాబాద్ ట్రిప్లో ఉన్నప్పుడు. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఇవాళ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ అలాగే నేను గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి పిల్లర్స్కి మార్కింగ్ వేయించేసి ఫ్రంట్ సైడ్ కాంపౌండ్కి దానికి కూడా గుంతలు అనేవి తీపిచ్చాను. సో నెక్స్ట్ డే వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా బెడ్ అనేది వేసేసుకున్నారు. చూస్తున్నారు కదా క్లియర్గా, ఇందాక చూపించాను కదా. అండ్ మనకి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో నార్త్ సైడ్, అది కూడా మనకి గ్రిల్స్ అనేవి పెట్టేసి సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ చేసేసారు. ఫస్ట్ ఫ్లోర్ ఒకటే ఉన్నాయి గ్రిల్స్. సో అవి కూడా ఈవినింగ్కి అయిపోతుందని చెప్పారు. అండ్ ఆఫ్టర్నూన్ ఇవాళ మనకి మెటీరియల్ కూడా తెప్పించి పెట్టాను, ఎందుకంటే టుమారో సండే కదా. సో మండే మార్నింగే వచ్చేసరికి వాళ్ళు టైల్స్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. సో సింపోలోలో క్లయింట్ వచ్చేసి 6/4 తీసుకున్నారు. సపోజ్ మనకి టైల్స్కి మధ్యలో స్పేసింగ్ వచ్చేసి 3 mm కింద, అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 mm పెట్టమన్నారు క్లయింట్. దాంట్లో తర్వాత మనకి టైల్ వర్క్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ అనేది ఫిల్ చేసుకుంటారు. అంటే డిపెండ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. కలర్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, మనకి 20 to 30 కలర్స్ ఉన్నాయి. క్లయింట్ ఏ చెప్తే ఫిల్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ మనకి ఎంట్రన్స్ మెయిన్ గేట్ దగ్గర వచ్చేసి మనకి సెప్టిక్ ట్యాంక్ వస్తుంది. సో దానికి సంబంధించి ఈ కాంపౌండ్ గుంతలు అయిపోయిన తర్వాత, ప్లింత్ బీమ్ వేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని కూడా గుంతనే తీసుకోమని చెప్పాను అనమాట క్లయింట్తో. సో వర్కర్లు వచ్చేసి దానికి కూడా నేను మార్కింగ్ వేసి ఇచ్చాను 8/4. సో అది కూడా గుంత తవ్వుతున్నారు. సో మొత్తానికి మన టైల్స్ వేయడానికి మొత్తం కంప్లీట్గా ఇండ్లంతా బెడ్ కంప్లీట్ అయిపోయింది. ఏ రూమ్కి ఆ రూమ్కి టైల్స్ కూడా తింపించేసాను. ర్యాప్ కూడా వచ్చింది, అది పూజా రూమ్లో పెట్టించాను ర్యాప్. స్లోప్ మొత్తం మనకు వచ్చేసి మనకి 2 డోర్ల మధ్యలో కార్నర్లో వచ్చేస్తుంది ఈశాన్యంకి. సో ఇంట్లో ఎక్కడ మనకి నీళ్ళు కడిగినా కూడా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎవరు కడగరు, బట్ మనకి ఉండాలి కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాయి. సో దానికి కూడా హోల్ అనేది ఈవినింగ్ ప్లంబర్ని పిలిపించేసి వేయించేసి పాయింట్ పెట్టించాను అక్కడ. అంటే ఇంట్లో ఎక్కడ నీళ్ళు పోసినా కూడా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట కడగడానికి. సో ఈవినింగ్కి చెప్పాం కదా కంప్లీట్ అవుతుందని. ఈవినింగ్కి మొత్తానికి అంతా కంప్లీట్ అయిపోయింది. స్టెప్స్ రూమ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది మనకి బ్యాక్ సైడ్.